ఒక మహామహిమాన్వితుడైన ఋషి ఒకసారి తన శిష్యులతోటి కలిసి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వారు ఒక వృక్షము దగ్గర ఆగి తన శిష్యులతో ఇలా అంటారు, ఈ వృక్షానికి రాజయోగం ఉంది, భవిష్యత్తులో ఈ వృక్షము రాజ్యాన్ని పరిపాలిస్తుంది అని చెప్తారు. శిష్యులు ఆశ్చర్యపోతారు, కదలలేని వృక్షము రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తుంది అని. కానీ మహాత్ముల మాటలు ఎప్పుడూ వృధా పోవు, అవి జరిగి తీరుతాయి. కాలక్రమేణా ఆ చెట్టు ఎండిపోతుంది. ఆ చెట్టు యొక్క కలపతో పాదుకలు తయారు చేస్తారు. ఆ పాదుకలు శ్రీరామచంద్రమూర్తి ధరిస్తారు. ఆ పాదుకల్నే భరతుడు అరణ్యవాసంలో వెళ్ళి అడిగినప్పుడు భరతునికి ఆ పాదుకలు ఇస్తారు. ఆ పాదుకల్ని సింహాసనం మీద ఉంచితే పాదుకలు రాజ్యాన్ని పరిపాలించాయి. ఈ చిన్న కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే, ప్రతి వృక్షము, జంతువు, మనిషి ఎవ్వరికైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఒక మంచి సమయం వస్తుంది. ఆ మంచి సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి కూడా చాలా అనుకోని అదృష్టాన్ని అనుభవిస్తారు. ఆ సమయం వచ్చేదాకా మనము దేనికి నిరాశపడకుండా ఎదురు చూస్తూ ఆనందంగా గడపాలి అన్నది ఇందులో నీతి. ధన్యవాదములు.